హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏవిఎన్ లీగల్. దేశవ్యాప్తంగా కరోనా మరణాలు విపరీతంగా సంభవిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 2.5 లక్షలకు పైగా మరణాలు సంభవించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరణాల నివారణ కావచ్చు, అంటే మరణాల సంఖ్యను ఎలా తగ్గించాలి కావచ్చు, లేకపోతే మరణించిన వారికి ఎలాంటి ఆర్థిక సహాయం కల్పించాలి అనే ఉద్దేశంతో హైకోర్టు అడ్వకేట్ సతీష్ గారు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సారాంశం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల మీరు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు కదా, ఆ లేఖ సారాంశం ఏంటి, అందులో ఏం ప్రస్తావించారు? అందరికీ నమస్కారం. సో నేను రీసెంట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాయడం జరిగింది. సో ఆ లేఖలో నేను 5 విషయాల గురించి మాట్లాడాను. ఏ విధంగానైతే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ల్యాప్సెస్ వల్ల సో మన యొక్క సెకండ్ సర్జ్ పెరగడం కానీ, కరోనా మరణాలు పెరగడం కానీ, వీటి గురించి నేను పొందుపరిచి లెటర్ పంపాను. సో ఇక్కడ ఏంది అని అంటే, ఆ లెటర్ రాసేటప్పుడు ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ థింగ్. ఏంటంటే చాలామంది కాల్స్ చేస్తుండే, బెడ్స్ లేవు, ఆక్సిజన్ యూనిట్స్ లేవు, ఐసీయూలో డ్యూటీ డాక్టర్స్ లేరు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే అసలు అక్కడ ప్రజలు అంబులెన్స్లోనే 2-3 రోజుల నుంచి ఉన్నారు, ఎలాంటి డాక్టర్స్ లేరు, ఏం లేదు, ఆక్సిజన్ యూనిట్స్ లేవు, ఐసీయూలో బెడ్స్ లేవు. ఏ విధంగానైతే ప్రైవేట్ హాస్పిటల్లో శవాలను తీసుకోవడానికి కూడా, బాడీస్ని తీసుకోవడానికి ఆల్రెడీ 10 lakh ట్రీట్మెంట్ కట్టేసి మళ్ళీ 10 lakhs ఇస్తే తప్ప డెడ్ బాడీ ఇవ్వను అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇల్లు కాయిదాలు పెట్టి, గోల్డ్ పెట్టి, ఇలాంటి పరిస్థితి నేను లైఫ్లో ఎప్పుడు చూడలే. ఘోరమైన పరిస్థితి ఏంది అని అంటే, బాడీని క్రిమేట్ చేయకపోవడం, గ్రేవ్యార్డ్లో ప్లేస్ లేదు. సో శవాలు కాల్చడానికి ప్లేస్ లేదు, శవాలు పూడ్చడానికి ప్లేస్ లేదు అంటే ఇండియా యొక్క పరిస్థితి ఏ విధంగా వెళ్తుందో అనేది అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది. అందుకే నేను ఆ బాధతోటి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాయడం జరిగింది. సో ఆ లెటర్లో ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పిన అంటే, వ్యాక్సినేషన్ లోపం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, జబ్ తక్ దవాయి నహి తబ్ తక్ దిలాయి నహి సో అని చెప్పింది. కానీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ గురించి ఎలాంటి చర్యలు తీసుకుంది అనేది మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ భారత్ బయోటెక్ అనే 2 కంపెనీలు వ్యాక్సినేషన్ తయారు చేయడం స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్. సో సీరం ఇన్స్టిట్యూట్ 2,000 కోట్లు వాళ్ళ యొక్క సొంత ఖర్చు పెట్టుకొని వాళ్ళు వ్యాక్సినేషన్ తయారు చేద్దాం అనుకుంది. అదేవిధంగా మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ 2,200 కోట్లు ఇచ్చింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదు. సో వాళ్ళ యొక్క రీసెర్చ్ స్టేజ్లో భారత్ బయోటెక్ కూడా వాళ్ళ యొక్క సొంత పైసలతోటి ఖర్చు పెట్టుకొని వ్యాక్సినేషన్ తయారు చేయాల్సిన పరిస్థితి. కాకపోతే మనం యుఎస్ గవర్నమెంట్ చూసుకుంటే మాత్రం యుఎస్ గవర్నమెంట్ 44,700 కోట్లు మోడర్నాకి, ఫైజర్కి, జాన్సన్ అండ్ జాన్సన్కి ప్రీ డెవలపింగ్ స్టేజ్లోనే వాళ్ళు ఖర్చు పెట్టారు. సో మన యొక్క గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి వ్యాక్సినేషన్ కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టే మనకు ఇప్పుడు పర్ మంత్, ఎవ్రీ మంత్ మనకు 150 మిలియన్ నుంచి 200 మిలియన్ డోసెస్ వ్యాక్సినేషన్ కావాలి. కానీ అవైలబిలిటీలు ఉన్నాయి మాత్రం 70 నుంచి 100 మిలియన్లే. ఎందుకు అనంటే మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోలే. ఆగస్ట్లోనే, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2020లోనే వ్యాక్సినేషన్ ఎప్పుడైతే లేదో అప్పుడే యుఎస్ గవర్నమెంట్ 400 మిలియన్ డోసెస్కి వ్యాక్సినేషన్కి ప్రీ బుక్ చేసుకుంది. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ 800 మిలియన్ వ్యాక్సినేషన్స్కి. కానీ ఇండియా జనవరి 2021 వచ్చే వరకు చేసుకోకుండా జనవరిలో 16 మిలియన్ డోసెస్కి చేసుకుంది. సో గవర్నమెంట్ ఇండియా యొక్క పాపులేషన్ ఎంత డోసేజెస్కి ఆర్డర్ ఇచ్చింది అన్నప్పుడే మనం చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే, గవర్నమెంట్ డెవలపింగ్ స్టేజ్లో ఇన్స్టిట్యూట్స్కి ఫండ్ ఇవ్వలేకపోవడమే కాకుండా దాని మీద జిఎస్టీ పెట్టడం. జిఎస్టీ పెడితే చాలా ఇబ్బంది అయిపోతుంది. వ్యాక్సినేషన్ యొక్క కాస్ట్ పెరగడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తున్నాయి సో డోసేజెస్ కొందాము అన్నప్పుడు. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఆక్సిజన్ సప్లై. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే ఆక్సిజన్ సప్లై షార్టేజ్ అవుతుంది అని రీసెర్చ్ చేసిన తర్వాత ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ని పిలిపించింది, టెండర్స్ వేసి 162 ప్రొడక్షన్ యూనిట్స్ 150 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో పెట్టాలి అని. కానీ 6 నెలల తర్వాత, అంటే మార్చ్ 2021కి వచ్చే వరకు ఓన్లీ 33 యూనిట్స్ ఇన్స్టాల్ చేసిరు 162లో.
ఎందుకు అని అంటే గవర్నమెంట్ నుంచి సరైన ఫండ్ రిలీజ్ కాకపోవడం, పిఎం కేర్ ఫండ్ నుంచి సరైన అమౌంట్ రిలీజ్ కాలేకపోవడం, అండ్ ఉత్తరప్రదేశ్లో 14 యూనిట్స్ పెడదాము అనుకుంటే 0 యూనిట్స్ ఉంది మార్చ్ 31 వరకు ఆఫ్ 2021. అంటే ఆక్సిజన్ యూనిట్స్ పెట్టడంలో కూడా గవర్నమెంట్ విప్లవం ఫెయిల్యూర్ అయింది అనేదానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకొకటి, అక్టోబర్లో కొంతమంది మైక్రోబయాలజిస్టులు B1167 అనే న్యూ స్ట్రెయిన్ నేటివ్ టు ఇండియా డబల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్ డిటెక్టెడ్ ఇన్ ఇండియా, దాని గురించి మనము రెడ్ ఫ్లాగ్ రైజ్ చేద్దాము, శాంపుల్స్ తీసుకుందాము, జీన్ సీక్వెన్సింగ్ చేద్దాము అని గవర్నమెంట్కి రికమెండేషన్స్ చేసింది. కానీ గవర్నమెంట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు వెయిట్ చేసి జనవరిలో కోవిడ్ జెనామిక్స్ కన్సోర్షియం నెట్వర్క్ ఆఫ్ 10 ల్యాబ్స్ని దగ్గరికి తీసుకొచ్చి జీన్ సీక్వెన్సింగ్ చేయండి అని 115 crore ఫండ్ రిలీజ్ చేసింది. కానీ అందులో ఓన్లీ 80 crores రిలీజ్ చేసింది. మిగతాది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మీ సొంత ఫండ్ తోటి రీసెర్చ్ చేపియండి అని చెప్పింది. అంటే 115 crore ఆఫ్ ఫండ్ రిలీజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ రెడీగా లేదు. ఇంకొక విషయం ఏంది అని అంటే రిలీజియస్ గ్యాదరింగ్ ఏదైతే కుంభమేళా ఉందో, హరిద్వార్ కుంభమేళా, దానివల్ల 30 lakh పీపుల్ ఒక దగ్గరికి గ్యాదరింగ్ అయ్యి హోలీ డిప్ తీసుకున్నారు. అందులో R0 ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంది మనకు మెడికల్లో. R0 ఫ్యాక్టర్ అంటే ఒక అతను కమ్యూనికబుల్ డిసీజ్ తోటి ఎఫెక్ట్ అయితే అతను ఎంతమందికి స్ప్రెడ్ చేయగలుగుతాడు అని. యూజువల్గా R0 ఫ్యాక్టర్ 4 to 5 ఉంటుంది. కానీ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దట్ సింగిల్ పర్సన్ గోయింగ్ ఇన్ టు దట్ రిలీజియస్ గ్యాదరింగ్ ఆఫ్ 30 lakhs, doesn't he have the R0 factor which goes to 10,000, 30,000, 1 lakh also? ఒక్క మనిషి మామూలుగా తిరుగుతేనే నలుగురికి అంటించగలుగుతాడు. 30 లక్షల గ్యాదరింగ్ దగ్గరికి వెళ్తే ఎంతమందికి స్ప్రెడ్ చేయగలుగుతాడు? సో R0 ఫ్యాక్టర్ని మర్చిపోయి సెంట్రల్ గవర్నమెంట్ అలౌ చేసింది. ఇది ఎట్లుంటుంది అంటే ఆస్థా और గౌరవ్ కి సామ్నే హెల్త్ క్యా చీజ్ హే. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఐదవది పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్ 4 స్టేట్లో జరిగినాయి, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంలో. డెలిబరేట్గా వెస్ట్ బెంగాల్లో 8 phases అలౌ చేసి వాళ్ళ ఎవ్రీ ఫేజ్లో ఒక్కొక్క మినిస్టర్ని ఇంట్రడ్యూస్ చేసి, ఒక్కొక్క క్యాబినెట్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేసి ఎలక్షన్ క్యాంపెయినింగ్. సో న్యూ స్ట్రెయిన్, సెకండ్ స్ట్రెయిన్ స్టార్ట్ అయ్యింది అన్నా కానీ ఎలక్షన్ కమిషన్కి ఇన్ బిట్వీన్ అలహాబాద్ హైకోర్ట్ కానీ అన్ని హైకోర్ట్స్ చెప్తున్నాయి స్టేట్ ఎలక్షన్స్ కమిషన్స్కి, డోంట్ గో అండ్ కండక్ట్ ది ఎలక్షన్స్, టేక్ సర్టెన్ మెజర్స్ అని. అప్పటికే అలహాబాద్ హైకోర్టు ఒక అబ్జర్వేషన్లో ఏం చెప్పింది అని అంటే, పంచాయత్ ఎలక్షన్స్లో 135 పంచాయత్ ఎంప్లాయీస్ ఎలక్షన్ కండక్ట్ చేయడం వల్ల చనిపోయింది. సో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ టైంలో, ఎందుకంటే సెకండ్ సర్జ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో నేను గవర్నమెంట్ని ఏ విధంగానైతే సుప్రీంకోర్టుని ఏం కోరానంటే, నా యొక్క ప్రేయర్ ఏంటి అని అంటే, సో కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు అందరూ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వాళ్ళు కష్టపడితే తప్ప ఫ్యామిలీ నడవదు. సో వాళ్ళ యొక్క పిల్లలు కానీ వాళ్ళ యొక్క వైఫ్ కానీ బ్రతకాలంటే చాలా కష్టం. దే ఆర్ గోయింగ్ టు బికమ్ బర్డెన్ టు ద సొసైటీ. సో గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏ విధంగానైతే 5 lakh కాంపెన్సేషన్ ఇస్తే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిలీఫ్ ఉంటుంది. అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీ. సో చనిపోయిన అతను యొక్క పిల్లలకి వాళ్ళ యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు పెద్దగా అయి వాళ్ళ యొక్క ఫ్యామిలీని, వాళ్ళ యొక్క మదర్ని, వాళ్ళ యొక్క పేరెంట్స్ని చూసుకుంటారని. అదేవిధంగా కంపాషనేట్ అపాయింట్మెంట్స్. సో కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటే ఏదైతే అడల్ట్ ఫ్యామిలీ మెంబర్ ఉంటాడో అతనికి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇస్తే గవర్నమెంట్లో మేబీ వాళ్ళ యొక్క బాధని మనము మర్చిపోయే విధంగా చేయలేము, కానీ కొంచెం రిలీఫ్ అయితే మనము కలిగించగలము ఈ మెజర్స్ తోటి అని నేను సుప్రీంకోర్టుకి లేఖ రాశాను. అండ్ సుప్రీంకోర్టు ప్రోయాక్టివ్గానే స్పందిస్తుంది అని నేను అనుకుంటున్నాను.